డిజైనర్ బేబీ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో, ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక 1 నుంచి 2 ఇయర్స్ బేబీకి సరిపోతుంది. క్లాత్ వచ్చేసి ఇట్లా తీసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ లేసెస్ ఈ విధంగా పొడవు వచ్చేసి 9 ఇంచెస్, ఇట్లా వచ్చేసి 8 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. సంక విడ్త్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. తీసుకొని దీన్ని రౌండప్ చేసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకోవాలి. దీన్ని రౌండ్గా తీసుకొని దీనికి నెక్ వచ్చేసి మనం బీ షేప్ తీసుకోవాలి. ఇట్లా రౌండ్ కాకుండా బీ షేప్ అంటే ఇది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా బీ షేప్ నెక్ అన్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడికి వచ్చేసి కిందకి వచ్చేసి 7.5 ఇంచెస్. ఇలా మార్క్ పెట్టేసుకొని ఈ నుంచి ఈ వరకు ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాక మన బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ మనకు ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి అనేది ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత మనకు ఈ బ్యాక్ పార్ట్కు వీటికి ఇట్లా మనం చిన్నగా కుచ్చుల టైపు చిన్నగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా దీనికి విధంగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనము లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ సేమ్ ఇదే విధంగా లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకోవాలి. స్కర్ట్ క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. 2 పీస్ క్లాత్ ఇట్లా పొడవు వచ్చేసి 32 ఇంచెస్, ఇట్లా వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్. సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా తీసుకోవాలి. దీనికి మనకు ఫిల్స్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నట్టు, చిన్నగా కుచ్చులు ఈ విధంగా వస్తుంది. లైనింగ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం మనకు లైనింగ్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ హుక్స్కు ఏ విధంగా స్టిచ్ చేయాలో ఇప్పుడు బ్యాక్ హుక్స్కి ఇట్లా విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ వేసుకుంటున్నాం కాబట్టి మనకు ఇంటి నుంచి ఇడికి ఇట్లా కొట్టేసుకొని దీన్ని ఉల్టా నుంచి సీదకు మార్చుకోవాలి. చూడండి నేను చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం చిన్నగా ఇట్లా కట్స్ లాగా చిన్నగా ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇట్లా ఉల్టా నుంచి మనకి ఇట్లా సీదాగా ఈ విధంగా అనుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మొత్తం చుట్టూ కుట్టుకుంటూ రావాలి.
విధంగా చుట్టూ కుట్టుకొచ్చిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా భుజాలు జాయింట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ సంకది వచ్చింది, సంక పార్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా 2 ఫోల్డ్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టిన తర్వాత మనము నెక్కు వచ్చేసి ఇట్లా కుచ్చుల్లో కానీ అనుకున్నాం కదా, దీన్ని క్లాత్ సరిపోయేంత క్లాత్ తీసుకోవాలి. ఇట్లా వచ్చేసి ఒక 4-5 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని 1 సైడ్ ఈ విధంగా మలుచుకోవాలి. ఇట్లా 1 సైడ్ మలుచుకొని 1 సైడ్ కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత చిన్నగా ఈ విధంగా టక్స్ అనేది చిన్నగా పెట్టేసుకోవాలి. మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఇది ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసుకొని మనం కుచ్చులు పెట్టుకున్నది కూడా ఉల్టానే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఉల్టా పెట్టేసుకొని మనకు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా తీసుకుంటే, ఇప్పుడు మనం ఇట్లా ఉల్టా వేసుకున్నాం, ఉల్టా నుంచి సీదా తీసుకున్నాం అనుకో మనకు కరెక్ట్ సీదా వస్తుంది. ఇట్లా ఈ విధంగా ఉల్టానే పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకు వీ నెక్ కదా, వీ నెక్కి వచ్చేసరికి మనకు చిన్నగా ఇక్కడ చిన్నగా ఇట్లా టక్స్ లాగా చిన్నగా ఇట్లా పెట్టేసుకోవాలి. మనకు కరెక్ట్ వీ షేప్ రావడానికి ఇట్లా చిన్నగా ప్లేట్స్ లాగా పెట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా సీదాగా తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇది ఇట్లా ఉల్టా కుట్టినాం కదా, దీన్ని సీదా ఈ విధంగా తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కుచ్చులకు వచ్చేసి స్కర్ట్ ఉన్నది కదా, దీన్ని చిన్నగా ఇట్లా కుచ్చులు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీనికి అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ తోటి మనం కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. లేకుంటే సపరేట్గానే పెట్టుకొని అటాచ్ చేసుకున్నా సరిపోతుంది. ఏ విధంగా పెట్టేసుకున్నా మనకు కుచ్చులు అనేది కరెక్ట్ వస్తే సరిపోతుంది. మనం దీన్ని కుచ్చులు పెట్టేసుకున్నాక దీన్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటారు కదా, మనం టైట్ ఫిట్టింగ్ కోసం ఈ విధంగా క్లాత్ తీసుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ నుంచి వరకు స్టిచ్ చేసుకోవాలి. బేబీ ఫ్రాక్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 to 3 years బేబీ వరకు మనకు ఈజీగా సరిపోతుంది. థ్రెడ్స్ వచ్చేసి ఈ విధంగా